హలో ఫ్రెండ్స్, మీరు కనుక రాజీవ్ యొక్క స్కీమ్కి అప్లై చేసుకుంటే అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి. చాలామంది అయితే మిస్టేక్స్ అయితే చేయడం జరిగిందనమాట. మేల్ ప్లేస్లో ఫీమేల్ ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళ ఒక యూనిట్ కాస్ట్ అనేది తక్కువ ఎంటర్ చేయడం. ఈ విధంగా చాలా రకాల మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది. నేను కొంతమంది అఫీషియల్స్ అనేది కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మనకైతే ఎడిట్ ఆప్షన్ అనేది వాళ్ళైతే క్లారిటీ ఇవ్వడం లేదు, అసలు ఉంటుందా లేదో. వాళ్ళైతే ఏమని చెప్పారంటే, ఇక్కడ మనకి క్లిక్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఫామ్ అనేది ఫిల్ చేయమంటారు అనమాట. మీరు అప్లికేషన్ నెంబర్ ఏదైతే అప్లై చేసుకున్నారో, మీరు మిస్టేక్ ఉందనుకుంటున్నారో, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ మనకి ఇక్కడ పైన స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తుంది అప్లికేషన్ నెంబర్. తర్వాత ఇక్కడ మీ యొక్క కార్పొరేషన్ నేమ్, అంటే మీరు ఏ కార్పొరేషన్ చెందినవారు, మీ యొక్క డిస్టిక్ ఏంది, మీ యొక్క మున్సిపాలిటీ ఏంది, మీ యొక్క విలేజ్ ఏంది, అదేవిధంగా మీ యొక్క అడ్రస్ ఏంది, మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క దరఖాస్తుదారు వివరాలు అనమాట, అంటే ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేసుకున్నారో అతనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. లైక్ ఆధార్ నేమ్ అండ్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అయితే అప్లికేషన్ మీరు చేసుకునేటప్పుడు ఏమైతే డీటెయిల్స్ ఇచ్చారో అవే ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క డీటెయిల్స్ అనమాట. అదేవిధంగా మీ యొక్క స్కీమ్ నేమ్ ఏంది, మీ యొక్క యూనిట్ కాస్ట్ అప్పుడు ఎంత ఇచ్చారు. అదేవిధంగా మీరు ఒకవేళ అప్లికేషన్ టైంలో పట్టాదారు పాస్బుక్ నెంబర్ కానీ ఏమైనా డీటెయిల్స్ ఇచ్చినట్టయితే ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ అప్లికేషన్ అయితే ఫామ్ అయితే ఫిల్ చేయండి ఎవరైతే కరెక్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారో. అదేవిధంగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఈ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు అనమాట. రెండు రకాలుగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ సంబంధించిన నేము అండ్ మీ యొక్క పాన్ కార్డు, మీ యొక్క ఐఎఫ్ఎస్సి, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇచ్చి కూడా ఇక్కడ మనకు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అప్లికెంట్ ఉందో, ఎవరైతే క్యాండిడేట్ అయితే అప్లై చేసుకున్నారో అతని యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు డాక్యుమెంట్స్ అన్ని కొంచెం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క ఆధార్ కార్డ్ కానీ, క్యాష్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం కానీ, ఇవన్నీ డాక్యుమెంట్స్ అక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలో ఇవన్నీ అటాచ్ చేసి మీ యొక్క మున్సిపల్ లేకపోతే ఎంపీడీ ఆఫీస్లో అయితే మీరైతే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరైతే చేసినట్టయితే మీకైతే కరెక్షన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ అఫీషియల్స్ అయితే అఫీషియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. చాలామంది అయితే మిస్టేక్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ కార్పొరేషన్లో ఏమేమి స్కీమ్లు ఉన్నాయి, అంటే ఏమేమి పెట్టుకోవాలి, యూనిట్ కాస్ట్ ఎంత ఉందో వాళ్ళకి తెలియడం లేదు. ఈ పీడిఎఫ్ అనే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ యూనిట్ కాస్ట్ ఎంత ఉంది, మీకు అమౌంట్ ఎంత వస్తుంది, మ్యాక్సిమం అమౌంట్ చూసుకొని అప్లై చేసుకోండి. చాలామంది అయితే మిస్టేక్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ సెక్టర్ కూడా చాలామందికి ఐడియా లేకుండా పోయింది. ఏం పెట్టాలి, అదేవిధంగా ఏ యూనిట్ కాస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే అగ్రికల్చర్ సెక్టర్కి అండ్ పంప్ సెట్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత అండ్ మినిమం వాల్యూ ఎంత ఇస్తున్నారు అమౌంట్ మనకి లోన్. అదేవిధంగా చాలా రకాల మనకు ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెసెస్ అని చెప్పేసి ఇక్కడ మనం మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ చూసుకోవచ్చు 4 lakhs అని చెప్పేసి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్టీ కార్పొరేషన్ అండ్ బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్. ఈ విధంగా అయితే మనమైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి.